నమస్తే. క్రికెట్లో ఎన్నో రికార్డులు, ఎన్నో ట్రోఫీలు. కానీ ఒక పేరు మాత్రం కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే మహేంద్ర సింగ్ ధోని. కెప్టెన్ గా టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని గురించి అందరికీ తెలిసిన విషయాలు చాలానే ఉన్నాయి. కానీ ధోని జీవితంలో చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. జూలై 7, 1981 జార్ఖండ్ లోని రాంచీలో జన్మించిన మహేంద్ర సింగ్ ధోని చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలి అని కలలు కనలేదు. మొదట ఫుట్బాల్లో గోల్ కీపర్ గా ఆడేవాడు. అతని గోల్ కీపింగ్ నైపుణ్యాన్ని గమనించిన కోచ్ వికెట్ కీపర్ గా ప్రయత్నించమని సూచించాడు. అదే సూచన భారత క్రికెట్ చరిత్రను మార్చివేసింది. ధోని 2004లో భారత జట్టులోకి అడుగుపెట్టిన 2005లో పాకిస్తాన్ పై 148 పరుగులు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ధోని అంటే అందరికీ గుర్తుకొచ్చేది జెర్సీ నంబర్ 7. చాలా మంది దీనిని అదృష్ట సంఖ్య అనుకుంటారు. కానీ ధోని మాత్రం అలా కాదు అంటాడు. తాను జూలై 7వ తేదీన జన్మించాను అని, జూలై 7వ నెల అని, 1981లో పుట్టడంతో 8 నుంచి 1 తీసేస్తే కూడా 7 వస్తుంది అని, అందుకే ఆ సంఖ్యను ఎంచుకున్నాను అని ధోని సరదాగా చెప్పాడు. తాను మూఢనమ్మకాలను నమ్మను అని కూడా స్పష్టం చేశాడు. ధోని కెరీర్లో మరో ప్రత్యేకత హెలికాప్టర్ షాట్. ఈ షాట్ ను ధోని కనిపెట్టాడు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ షాట్ ను అతని చిన్ననాటి స్నేహితుడు సంతోష్ లాల్ నుంచే నేర్చుకున్నట్లు ధోని గతంలో చెప్పాడు. తరువాత అదే షాట్ ప్రపంచ క్రికెట్ లో ధోని ట్రేడ్ మార్క్ గా మారిపోయింది. మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో బయట కూడా అంతే సింపుల్ గా ఉంటాడు ధోని. బైక్లంటే అతనికి అమితమైన ఇష్టం. రాంచీలోని అతని ఇంట్లో పాతకాలం నుంచి ఆధునిక మోడళ్ల వరకు డజన్ల కొద్దీ బైక్లు, కార్ల కలెక్షన్ ఉంది. క్రికెట్ తో పాటు భారత సైన్యంపై ఉన్న అభిమానంతో భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కూడా అందుకున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆర్మీతో కలిసి శిక్షణలో పాల్గొని దేశభక్తిని చాటుకుంటాడు. వికెట్ కీపర్ గా మొదలైన ప్రయాణం ప్రపంచ క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిపింది. ప్రశాంతమైన స్వభావం, ఒత్తిడిలోనూ తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు, జట్టును ముందుండి నడిపించిన నాయకత్వం, ఇవే మహేంద్ర సింగ్ ధోనిని కోట్లాది అభిమానులకు కెప్టెన్ కూల్ గా మార్చాయి. అందుకే రికార్డులు బద్దలవుతూ ఉంటాయి, కొత్త ఆటగాళ్లు వస్తూ ఉంటారు. కానీ ధోని అనే పేరు మాత్రం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోతుంది.